హాయ్ అండి. నమస్తే. నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్. ఏదైనా స్వీట్ తినాలనుకుంటే అప్పటికప్పుడు 5 నిమిషాల్లో ఈ కొబ్బరి లడ్డు చేసుకొని చూడండండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్‌గా అయిపోతుంది. మరి కొబ్బరి లడ్డు చేసుకోవడానికి ముందు స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న కడాయిని పెట్టుకోండి. ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. వేడెక్కిన తర్వాత ఏదైనా ఒక మెజరింగ్ కప్పుతో 2 కప్పులు డ్రై కోకోనట్ పౌడర్ వేసుకోండి. ఈ కొబ్బరి పొడి మీకు అన్ని షాప్స్‌లో కూడా దొరుకుతుందండి. మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోండి. అడుగంటకూడదు, కలర్ చేంజ్ అవ్వకూడదు. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా కాస్త వేగిన తర్వాత అదే కప్పుతో ఒక కప్పు కాచి చల్లార్చిన పాలను పోసుకోండి. ఈ పాలు కూడా కొబ్బరి పొడి మొత్తం అబ్జర్వ్ చేసుకొని కాస్త దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండండి. ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత 3/4 కప్పు, ముప్పావు కప్పు వరకు పంచదార, కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేసేసుకొని కలుపుకోండి. ఈ పంచదార, ఇలాచీ పొడి ఇవన్నీ కూడా కొబ్బరికి బాగా పట్టేంత వరకు కలుపుకోండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే. ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత చివరిగా ఒక పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ వేసుకోండి. మిల్క్ పౌడర్ ఆప్షన్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక పావు కప్పు వరకు వేసుకోండి. ఈ మిల్క్ పౌడర్ కూడా కంప్లీట్‌గా కలిసిపోయేంత వరకు కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వండి. మీరు ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఏదైనా ఒకటే కప్పుతో తీసుకోండి. మీకు టేస్ట్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ మిశ్రమం అయితే రెడీ అయిపోయింది. ఇది కొంచెం చల్లారనివ్వండి. వేడిగా ఉంటే ఉండలు చుట్టుకోవడానికి రాదు. కొంచెం చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని కొబ్బరి లడ్డూలాగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. కొంచెం గార్నిషింగ్ కోసం నేను మిగిలిన కొబ్బరి పొడితో గార్నిషింగ్ చేస్తున్నానండి. కొబ్బరి లడ్డు మట్టికి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. దీపావళి కూడా వస్తుంది కదండీ! డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇలా అన్ని లడ్డు కూడా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పెట్టుకోండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోయింది. మరి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ ఉంటుందండి. సెలెక్ట్ చేసుకొని ఆల్ అని ఎంచుకోండి. థ్యాంక్ యూ.